అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. మీరందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో ఈ రోజు మీకోసం చేస్తున్నాను. నా ప్రతి ఒక్క వీడియో దగ్గర కంపల్సరీగా అడుగుతున్న క్వశ్చన్, ప్రైస్ ఎంత అండి 15 డేస్ కి, అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. మంతెన ఆశ్రమం గురించి తెలియని వాళ్ళకి అసలు ఆశ్రమం అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ అలా ఉండదండి, మనీ కట్టేసి మనము జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఎలా అంటే 2 స్లాట్స్ ఉంటాయండి. మనకు మంత్ లో 1st కి అండ్ 16th కి మాత్రమే స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మధ్యలో వెళ్ళినా వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది, అసలు వెళ్ళడం వేస్ట్. వెళ్తే 1st కి గానీ లేకపోతే 15th కి గానీ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆశ్రమంలో ఎన్ని డేస్ కి ప్లాన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి 15 డేస్ కి, 30 డేస్ కి, 45 డేస్ కి, అలాగే 60 అండ్ 90 డేస్ కి ప్లాన్స్ ఉంటాయి. మనకి లాస్ట్ 1 ఇయర్ నుంచి 1 వీక్ కూడా తీసుకుంటున్నారు. అంతకు ముందు అయితే 1 వీక్ కి అలా ప్లాన్ ఏం లేదనమాట. లాస్ట్ ఇయర్ నుంచి 1 వీక్ కి ప్లాన్ తీసుకుంటున్నారు. మళ్ళీ మా బ్యాచ్ నుంచి అంటే 2025 అండ్ జూలై నుంచి వచ్చేసి 2 డేస్ కి కూడా తీసుకుంటున్నారు. బయట వాళ్ళు వెళ్ళి మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని కండిషన్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ముందు జాయిన్ అయ్యి ఉండుంటే మనకి 2 డేస్ ఆఫర్ చేయొచ్చు. మనం ప్రైస్ కట్టేసి వెళ్ళాలి. ఆ కట్టిన మనీలో ఫుడ్ అండ్ అకామిడేషన్ వస్తుంది, బట్ ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవడానికి ఉండదన్నమాట. ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రం ఆ 2 డేస్ కి మనకి ఇస్తారనమాట. మనం కట్టిన అమౌంట్ లో మనకి ఏమేం ఫెసిలిటీస్ ఫ్రీగా వస్తాయి, అలాగే ఫుడ్ ఎలా ఇస్తారు, అలాగే ట్రీట్మెంట్స్ కి ఏమేం చార్జబుల్ ఉంటాయి, లేకపోతే ఫ్రీగా ఏముంటాయి అనేసి ఇప్పుడు క్లారిఫై చేస్తాను. మనకి యోగా ఫ్రీ ఉంటుంది, అలాగే ఒబిసిటీ యోగా ఫ్రీ ఉంటుంది, ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఉంటాయా అవి ఫ్రీనే, అలానే జిమ్, స్విస్ బాల్, స్విమ్మింగ్, షటిల్, క్రికెట్ అవన్నీ మనం టైమింగ్స్ ని బట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే ఫుడ్ అయితే అంత ఫ్రీగానే ఉంటుంది. ఒక కోకోనట్ వాటర్ మాత్రం మనము చార్జబుల్ అనమాట, అవి మాత్రం మనం పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్రీట్మెంట్స్ లో వచ్చేసి మనకి ప్లాన్ లో 3 టైమ్స్ బాడీ మసాజ్ ఫుల్ గా చేస్తారు. ఎనిమా అయితే డైలీ చేపించుకోవచ్చు డాక్టర్ అడ్వైజ్ ని బట్టి. అలానే మడ్ బాత్ ఉంటుంది, సిటీ బాక్స్ ఉంటుంది, అంటే డి విటమిన్ రావడానికి మనకు చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. అలానే అరిటాకు స్నానం ఉంటుంది, అలానే శాండ్ బాత్ ఉంటుంది, అలానే లెగ్స్ కి హ్యాండ్స్ కి వైబ్రో ఉంటుంది, మసాజ్ చేస్తారనమాట. అలానే నెక్ మసాజ్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ప్యాకింగ్స్ ఉంటాయి, అవి చేస్తారు. అలానే సన్ బాత్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీనే అనమాట. చార్జబుల్ ట్రీట్మెంట్స్ గురించి టారిఫ్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక ట్రీట్మెంట్స్ గురించి అవి కూడా చెప్తాను. ఇక ఫీ విషయానికి వస్తే ఇక్కడ 2-3 వెరైటీస్ ఉంటాయండి. ఏసీ షేరింగ్ ఉంటుంది, నాన్ ఏసీ షేరింగ్ ఉంటుంది, సింగిల్, డబల్ ఆర్ ట్రిపుల్ అంటే మనం ఫ్యామిలీ వెళ్తే మాత్రం యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏసీ పేమెంట్ ఎంత లేకపోతే నాన్ ఏసీ ఎంత, ఇప్పుడు పేమెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వితౌట్ ఏసీ సింగిల్ రూమ్ వచ్చేసి మనకి 42,000 ప్లస్ 3K అవుతుంది. 3K ఎందుకు తీసుకుంటారు, ఏమేం చార్జబుల్ అవుతాయి అనేది మీకు లాస్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ ఏసీ 2 షేరింగ్ లో మనకి పేమెంట్ వచ్చేసి 33,000 ప్లస్ 3K. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ ఏసీ ట్రిపుల్ షేరింగ్, అంటే ఒక ఫ్యామిలీ వెళ్తే ఇద్దరు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ చిల్డ్రన్ అలా వెళ్తే మాత్రం 3 షేరింగ్ ఇస్తారు. దాని పేమెంట్ వచ్చేసి మనకి 30,000 ప్లస్ 3K. ఇప్పుడు ఏసీ రూమ్ షేరింగ్ ఎలా ఉందో, పేమెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఏసీ రూమ్కి వచ్చేసి మనకి 54,000 ప్లస్ 3K. నెక్స్ట్ వచ్చేసి ఏసీ 2 షేరింగ్ పేమెంట్ వచ్చేసి మనకి 44,000 ప్లస్ 3K. నెక్స్ట్ వచ్చేసి ఏసీ ట్రిపుల్ షేరింగ్, అంటే ఓన్లీ ఫ్యామిలీ అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ కి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. పేమెంట్ వచ్చేసి మనకి 40,000 ప్లస్ 3K. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ 15 డేస్ క్యాంప్కి మాత్రమే. 3K మనకి ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. 3Kలో మనకి కంపల్సరిగా 300 దోబికి కట్ అవుతుంది, అలానే 200 ఎనిమా కిట్ కట్ అవుతుంది. ఇవి కంపల్సరీ అనమాట. రిమైనింగ్ వచ్చేసి మన హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్స్ రిఫర్ చేస్తారు. పేయబుల్ అని ముందే మనకు మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి 3Kలో మనకు కట్ అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈఎంఎస్ ఉంటుంది, పర్ సిట్టింగ్ 200, అలాగే ఆక్యుప్రెషర్ ఉంటుంది, పర్ సిట్టింగ్ 300 అలా ఉంటుంది, డాక్టర్ రిఫర్ చేస్తారు. అలానే కోలన్ థెరపీ ఉంటుంది, దానికి 1000 రూపీస్ ఉంటుంది. అది ఎలా అంటే మనం వాష్రూమ్ వెళ్ళే హోల్ ఉంటుంది కదా, దాని నుంచి 30 లీటర్స్ వాటర్ ఎక్కిస్తారు. అదొకటి హెల్త్ కి బెటర్ అనమాట. ఇంకా హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు. అవి 3K కన్నా ఎక్కువ ఉంటే డిశ్చార్జ్ అయ్యేప్పుడు మనము పే చేయాలి, లేదంటే తక్కువ ఉంటే మనకి వచ్చేప్పుడు ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తారనమాట. అందరూ అనుకోవచ్చు ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయని.
100% మీరు అనుకునేది కరెక్టే అండి. బట్ నిజంగా హెల్త్ కండిషన్ బాలేని వాళ్ళకి మాత్రం రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం బయట ఎక్కడైనా వెళ్తే ఉండడానికి వన్ డే 1500 నుంచి 2000 తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ డైలీ యాక్టివిటీస్ అండ్ ఎక్సలెంట్ వెదర్ ఉంటుంది. దానికోసం అయితే వెళ్ళినా తప్పు లేదండి. ఎఫోర్డబుల్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు బడ్జెట్ లో మనతో అవ్వదు అనుకుంటే నా వీడియోస్ చూసి ఇంట్లోనే ఫాలో అవ్వండి. మీకు ప్రతి ఒక్కటి ఫుల్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేయాలి, హనీ ఫాస్టింగ్ ఎలా చేయాలి, మనము క్యాంప్కి వెళ్ళి వచ్చాక ఎలా మెయింటైన్ డైట్ చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా మీకు నేను వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా అయినా చేయొచ్చు. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ మంచిగా కాపాడుకోవడం. అక్కడ వెళ్ళైనా వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇంట్లో ఉండైనా చేసుకోవచ్చు. బెటర్ ఏది అనేది మనం చూస్ చేసుకోవాలి మన అఫోర్డబిలిటీని బట్టి. 1 వీక్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. 1 వీక్ ప్రైస్ వచ్చేసి మనకి 1500 రూపీస్ అనమాట. ఏమైనా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేపించుకుంటే మాత్రం పే చేయాల్సి ఉంటుంది. 2 డేస్ కూడా ఉంది. ఈ బ్యాచ్ 2025 లో స్టార్ట్ అని చెప్పాను కదా, దానికి వచ్చేసి 2 డేస్ కి మనకి 3000 పే చేయాలి. అందులో ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రమే ఉంటాయి. ట్రీట్మెంట్స్ అయితే ఏం అప్లికేబుల్ అవ్వవు అనమాట. మెయిన్ కండిషన్ ఏంటో ఇందాక చెప్పాను కదా, మనకు తెలిసిన వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్ ఇంతకు ముందే ప్రీవియస్ బ్యాచ్ లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే అప్పుడు మాత్రమే మనం 2 డేస్ వెళ్ళడానికి ఉంటుంది. లేదంటే మనకు ఆప్షన్ ఉండదు. కంపల్సరీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరో ఒకరు మాత్రం ఉండాలి. నేనైతే బాగా డబ్బులు ఎక్కువ అయితే వెళ్ళలేదండి. చిన్నప్పటి నుంచి మనం మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే ఫ్యామిలీలో కూడా అందరూ అదే ఫాలో అవుతారు. అదే కాన్సెప్ట్ లో నేను వెళ్ళాను. ఎందుకంటే మనం ఇంట్లో వంట చేస్తాం కాబట్టి మనం మంచి ఫుడ్ పెడితేనే ఇంట్లో వాళ్ళు అదే తింటారు, అదే అలవాటు చేసుకుంటారు. నేనైతే స్పెషల్ గా ఆయిల్ అండ్ సాల్ట్ లేకుండా ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడానికే వెళ్ళాను. అలానే నాకు అక్కడ వెదర్ చాలా ఇష్టం అండి. చెట్లు గాని అలాంటి ప్రశాంతతమైన వాతావరణంలో ఉండడం అంటే చాలా ఇష్టము. మనీ పోయినా కూడా 1 ఇయర్ లో ఒకసారి అయితే వెళ్దామనే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే బాడీ డీటాక్స్ అవుతుంది. మనం ఇంట్లో ఉండి అలాంటి ఫాలో అవ్వమంటే ఎవరు చేయలేము. అక్కడికి వెళ్తే అలాంటి హ్యాబిట్స్ వల్ల ఎంతో కొంత ఇంటికి వచ్చినాక 100% చేయగలుగుతాము. దానివల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది కదా. అదే కాన్సెప్ట్ లో నేను వెళ్ళేసి వచ్చాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో కంపల్సరీగా మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాంటి కంటెంట్ నేను చేస్తాను. ఆశ్రమంకి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఇంకా ఎలాంటి కంటెంట్, లేకపోతే ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయా, లేకపోతే ఎలాంటివి వస్తుంది, అసలు నేను వచ్చాక ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, అలాంటి ఇంకేమైనా కంటెంట్ కావాలనుకున్నా చెప్తే నేను అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.